హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ సెటీస్ ఆల్ ఇన్ వన్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని. ఆల్రెడీ మనమైతే క్రిస్మస్ పార్ట్ 1 చూసారు కదా. నేనైతే అందరు చూసారనుకుంటున్నాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ నేను దాని లింక్ కూడా కింద పేస్ట్ చేస్తాను. ఈ పార్ట్ 2లో మేము ఎక్కడెక్కడికి వెళ్తాము అన్నీ చూపిస్తాను. మీరు వచ్చి నాతో చూసేయండి. ఇక్కడ చిన్నపిల్లలకైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి కొన్ని ఫ్రీ ఉంటాయి. ఇదైతే ఫ్రీ అన్నమాట మేము ప్లే చేసేది. మా బాబు హస్బెండ్ ఇద్దరు ఇక్కడ ప్లే చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ప్లే చేయొచ్చు. ఇక్కడ చాలామంది పక్కన వెయిట్ చేస్తున్నారు. మీరు చూస్తే అంటే వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళు దిగాక నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి ప్లే చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ టు మై ఛానల్. ఇక్కడ ఈ స్ట్రీట్లో మ్యూజిక్ చూడండి ఎంత లైవ్లీగా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఇంకో ప్లేస్. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉన్నాము. అక్కడ సైడ్ చూడండి, మనం జాతరలో బొమ్మలు పెడతారు కదా, అలాగే ఇక్కడ కూడా క్రిస్మస్వి కొన్ని గిఫ్ట్స్ అలా పెట్టారనమాట. అండ్ మనం ఇలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ కొంచెం పెయింటింగ్ కూడా వేస్తున్నారు. అంటే కార్టూన్ ఫేసెస్ లాగా అక్కడ అలా కూర్చో ఉంటే మన ఫేసెస్ పెయింటింగ్ వేస్తారనమాట. ఇక్కడ చూడండి కార్టూన్ ఫేస్ ఉంది కదా, అలాగే మన ఫేసెస్ని కూడా. మనం నెక్స్ట్ వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే ఈ రివర్ సైడ్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనకి ఆ స్టార్ ప్లేస్ అయితే వచ్చేస్తుంది. మధ్యలో మనకి బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ని మనం ఇలా ఎక్కగానే మనకి రివర్ అయితే కనిపిస్తుంది. ఇది ఎర్ర రివర్. చూడండి ఎర్ర రివర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ కింద హోటల్ ఉంది. ఇదైతే మనకు ఒక షిప్ లా ఉంటుంది. మనం దానిపైన వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే మేము ఫొటోస్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాం అసలు. ఎందుకంటే చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంటుంది. ట్రైన్ రాగానే ఫుల్ క్రౌడ్ అసలు. మేము వెయిట్ చేసి ఫొటోస్ తీసుకునేసరికి చాలా లేట్ అయింది. ఆగండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్ట్రీట్స్ మీద అమ్ముతున్నారు. అక్కడ ఆయన లైట్స్ పట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ అమ్ముతున్నాడు అనమాట. ఎవరికన్నా కావాలంటే కొనుక్కోవచ్చు మనం. అండ్ వేరే ఆమె ఇక్కడ మీకు చూపిస్తాను, పెట్టుకొని వెళ్తుంటుంది పైన. మనకి ఇప్పుడు ఫోటోషూట్స్కి అలాగా వస్తున్నాయి కదా, అలాగా. అదిగోండి ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకొని అలా వెళ్తున్నారు. మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. అదే ఇది ఫెడ్ స్క్వేర్. ఇక్కడ క్రిస్మస్ టైంలో ఆస్ట్రేలియాలో చాలా బాగుంటుంది. మేము ఉండేది మెల్బోర్న్లో. ఇక్కడంతా ఎక్కడ చూసినా లైట్స్తోనే ఉంటుంది. ఇలాగా స్ట్రీట్స్ మొత్తం లైట్స్ ఉంటాయి. ఇక్కడ డిసెంబర్ నుండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ 9 దాకా అయితే మనకి సన్సెట్ అయితే అవ్వదు. చలికాలం అయితే మనకి చాలా ఫాస్ట్గా చీకటి పడుతుంది. అది క్రిస్మస్ టైంలో అందరికీ హాలిడేస్ వల్ల అందరూ వచ్చి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. ఇక్కడ క్రిస్మస్ అంటే నాట్ 1 డే, ఆ మంత్ మొత్తం ఉంటుంది. అంటే నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ లాస్ట్ దాకా. కొన్ని అయితే 25th క్లోజ్ అయిపోతాయి. కొన్ని అయితే మనకి లాస్ట్ దాకా అంటే జాన్ 1 దాకా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని స్ట్రీట్స్లో అయితే సింగింగ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్స్ అంతా అండ్ హోటల్స్ ఎక్కడ చూసినా మనకి క్రిస్మస్ ట్రీస్ అండ్ క్రిస్మస్ లైట్స్తో ఫుల్ డెకరేట్ చేసి ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కూడా ఇక్కడ వస్తున్నదే, నేనే మ్యూజిక్ యాడ్ చేయలేదు. అండ్ ఇలా అందరు సరదాగా గడుపుతారు. ఇక్కడైతే పిల్లలకి స్ట్రాలర్ కంపల్సరీ. మొత్తం మనం వాక్ చేస్తూనే వెళ్తున్నాము. చూసారు కదా మీరు. పిల్లలు ఇంత దూరం నడచాలంటే చాలా కష్టము. అండ్ వాళ్ళని ఎత్తుకొని మనం నడచాలంటే ఇంకా కష్టం. చాలా లేట్ అయిపోయింది కదా, ఏదైనా ఫుడ్ తిందామా అని ఆలోచిస్తున్నాము. నేనైతే కొన్ని బిస్కెట్స్ అండ్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాను. నాట్ మెయిన్ డిన్నర్, సారీ, ఇది నైట్ టైం కదా. ఇదే అనుకుంటా నాకు తెలిసి అన్నిటికంటే పెద్ద క్రిస్మస్ ట్రీ. ఐ థింక్ ఫెడ్ స్క్వేర్లోనే ఉండేది. అండ్ ఇయర్కి ఇక్కడ డెకరేషన్స్ అయితే కొంచెం మారుతూ ఉంటాయి. ఈ ఇయర్ ఇలా చేశారు. ముందు ఇయర్స్ అయితే కొన్ని రింగ్స్ లాగా అలాగా పెట్టారు. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎదురుగా ఉండే ప్లేస్ దగ్గర కూడా కొంచెం డెకరేషన్ అయితే చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా
అక్కడ. అండ్ నైట్ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ లైటింగ్ వల్ల ఇంకా మోర్ బ్రైట్గా అనిపిస్తాయి. అండ్ ఇది ఇంకొక ప్లేస్, ఇక్కడ కూడా కిడ్స్ యాక్టివిటీ అయితే ఉంది. ఇట్లా స్వింగ్ లాగుంది. ఇక్కడ కూడా టర్న్స్ తీసుకొని వాళ్ళు ఎక్కాలన్నమాట. ఎవరు ఫస్ట్ వెళ్తే అలా కాదు, ఎవరు ఫస్ట్ క్యూలో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లేలా ఉంది. ఇక్కడ జంగల్ థీమ్ లాగా అన్ని యానిమల్స్. అండ్ ఇక్కడ వీళ్ళ యానిమల్ కంగారో కాబట్టి కంగారో హోపింగ్, అదిగోండి కంగారో హోప్ చేస్తున్నట్లు నైట్ టైం అయ్యి పీస్ అని రాస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మా బాబు అయితే యానిమల్స్ అంటే చిన్నపిల్లలకి అందరికీ చాలా ఇష్టం కదా, సో అలా చూస్తూ ఉన్నాడు. మెయిన్ చిన్నపిల్లలు అయితే చాలా ఎంగేజ్ అవుతారు కదా ఇలా స్క్రీన్స్ ఉంటే. ఇక్కడైతే ఫుల్ కోల్డ్ ఉంది, అందుకే మా బాబు పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని అలా జంప్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ వస్తున్నాడు. మేమైతే కాసేపు రిలాక్స్ అవుదాము, కాసేపు కూర్చుందాం పక్కన, ఇప్పటిదాకా ఇంతసేపు వాక్ చేసాం కదా అనుకున్నాము. సో కాసేపు అలా రెస్ట్ తీసుకొని అండ్ స్నాక్స్ అండ్ కొంచెం వాటర్ తాగేసి కాసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాము. రిలాక్స్ అవ్వడానికి మాత్రం చాలా బాగుంటుంది. అంటే మేమేం కింద కూర్చోలేదు, అక్కడ కొంచెం గ్రాస్లా ఉంటుంది, కొంచెం ఒక స్టెప్ లాగా వేసి అక్కడ కూర్చోన్నాము. ఫుల్ టయర్డ్, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ అవుతారు కదా, ఇంకా మేము వెళ్ళి ఏదో ఒక ఫుడ్ ఇంకా తినాలన్నమాట. మనమైతే టైర్డ్ అవుతాం కానీ కిడ్స్ మాత్రం అసలు టైర్డ్ అవ్వరు. అందరు కిడ్స్ అంతేనా? మా కిడ్ ఒక్కటే అలాగా? కామెంట్స్లో పింక్ చేయండి. చూడండి ఇప్పుడు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో, వాళ్ళిద్దరు అయితే ప్లే చేస్తున్నారు. నాకు మాత్రం అంత ఓపిక అయితే లేదు. ఈ క్రిస్మస్ ట్రీ మామూలుగా అయితే మనకి ఇక్కడ కొంచెం షోలా ఉంటుంది, బట్ మేబీ మేము వచ్చిన టైంకి అయిపోయింది అనుకుంటాను. మేము అన్నీ చూసుకొని లాస్ట్లో ఇక్కడికి వచ్చాము కదా, సో అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ప్లేస్ అయితే ఇంకా ఫుడ్డే కదా, సో మేమైతే చిల్లీ ఇండియాకి వచ్చేసాము. ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము, బట్ అది ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, సో వెయిట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ బిర్యానీ తీసుకోవడం, ఇంకా ట్రైన్ ఎక్కడం, ఇంటికి వెళ్ళిపోవడం, అంతే మాది లాస్ట్. ఇది మొత్తం చిల్లీ ఇండియానే అనుకుంటా ఈ ప్లేస్ అంతా. అండ్ మా ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం. ఆ రోజు స్పెషల్స్ కూడా ఏదో రాసుకున్నారు అక్కడ, తందూరి చికెన్ అండ్ ఆల్. మేము మాత్రం ఓన్లీ బిర్యానీ. ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు? నేనేనా? మీరు కూడా ఉన్నారా? ఫుల్ కోల్డ్ ఇక్కడ, అందుకనేసి మా దగ్గర ఉండే స్వెటర్ ఆర్ మా హస్బెండ్ దగ్గర ఉండే స్వెటర్ అయితే మా బాబుకి కప్పేసి మేము వెళ్తున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్, దానికి ముందే H&M ఉంటుంది. H&Mని కూడా చూడండి కంగారోస్ పెట్టి ఎంత మంచిగా డెకరేట్ చేశారో వాళ్ళు. అటు సైడ్ మనకి మేయర్ విండోస్ ఉంటుంది. మేము ఆ ప్లేస్ అయితే ఇప్పుడు కవర్ చేయలేదు, చాలా లేట్ అయిపోయింది. అది కనుక మేము వెళ్ళామనుకోండి మా ట్రైన్ మిస్ అయిపోతాము. బాయ్ బాయ్.